ఇలాంటి పోరాటం చేసిన చరిత్ర ఉందా? ఈరోజు అమరావతి రైతులని మోసం చేయటానికి, అసలు అమరావతి రైతులు నాశనం అయిపోవటానికి, అమరావతి సర్వనాశనం అయిపోవటానికి, అమరావతిలో ఈరోజు ఒక ఏటీఎం లాగా మీ ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వం వాడుకోవటానికి కారణం, అమరావతి రైతులు ఈరోజు రోడ్ల మీద నుంచోటానికి కారణం, చనిపోవటానికి కారణం, అమరావతి రైతులు అన్నమో రామచంద్రాన్ని ఏడవటానికి కారణం, కర్త కర్మ క్రియ మొదటి ముద్దాయి నుంచి చివరి ముద్దాయి వరకు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రెండో ముద్దాయి పవన్ కళ్యాణ్. ఇది చాలా స్పష్టమైనటువంటి ఆరోపణ. ఎందుకు అంటే అమరావతి రైతులని నాశనం చేసి, వాళ్ళ భవిష్యత్తును మృగ్యం చేసి, అమరావతిని బూచిగా చూపించి లక్షల కోట్లు దోచుకోవాలి అనేటువంటి ఒక ప్రయోగం అమరావతి మీద వీళ్ళు చేస్తున్నారు. 2014 సంవత్సరంలో అమరావతిని ఏర్పాటు చేసి 2014 సంవత్సరంలో అమరావతిని ఏర్పాటు చేసి వీళ్ళు చేసింది ఏందో కూడా నేను రాష్ట్ర ప్రజలకు చెప్తా. అమరావతిని ఏర్పాటు చేసండి 2024 సంవత్సరంలో, 2014 సంవత్సరంలో అమరావతిని ఏర్పాటు చేసి వీళ్ళు అమరావతి రాజధాని నిర్మాణానికి, నేను ఇక రాజధాని నిర్మాణం దగ్గరికి వస్తా. అమరావతి బేసిక్గానే అసలు కేంద్ర ప్రభుత్వ చట్టానికి డాక్ట్రిన్ ఆఫ్ రిపగ్నెన్స్ అనేటువంటి ఒక ప్రిన్సిపల్కి వ్యతిరేకంగా అమరావతిని తయారు చేసి, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అధికారం తీసుకోకుండా, ఈ 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్కి చట్ట సవరణ చేయకుండా అమరావతిని రాజధానిగా నిర్ణయం చేస్తూ చారిత్రాత్మక తప్పిదం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతులకి ఇప్పటికి సమాధానం చెప్పాల్సిందే. 12 సంవత్సరాల తరువాత ఈరోజు శాశ్వత రాజధాని అని మీరు ఆర్భాటాలు చేసి అద్భుతంగా ప్రొజెక్షన్స్ ఇచ్చేటువంటి మీరు రాష్ట్ర ప్రజలకి, అమరావతి రైతులకి సమాధానం చెప్పాలి. నిన్న అసెంబ్లీలో మాట్లాడిన ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలి. అమరావతి రాజధాని సరే మంచో చెడ్డో ఏర్పడిన తర్వాత అమరావతి రాష్ట్ర రాజధానికి భూములు కావాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక తయారు చేశారు. ఈ భూములు కావలసిన సందర్భంలో నారాయణ, పత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావు వీళ్ళందరూ ఒక కమిటీగా ఏర్పడి కొన్ని వేల ఎకరాలు అమరావతి రాజధాని భూములు, అక్కడే రాజధాని వస్తుందని ముందుగానే తెలిసి కొన్ని వేల ఎకరాల భూములు కొనేసి వాటిని ఆస్తులు పెంచుకున్న ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం అదంతా నేను జనరల్ ఎలిగేషన్ జోలికి వెళ్ళను, అది రాష్ట్ర ప్రజలు తేల్చుకుంటారు. దాని గురించి నేను మాట్లాడి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోదలుచుకోవాలి. అసలు రాజధాని నిర్మాణ పనుల్లో ఎంత అవినీతి జరుగుతుంది, ఎలా జరగబోతుంది అనేది రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. 2014 సంవత్సరంలో అమరావతి ఏర్పడిన తర్వాత అమరావతికి సంబంధించి రాజధాని దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి భూములు కావాలి అనేటువంటి ఒక పన్నాకం పన్నారు. సరే, మొత్తానికి మంచో చెడ్డో రైతులను నమ్మించగలిగారు. మీకు కోట్ల రూపాయల డబ్బులు వస్తాయి, ఇక్కడ రాజధాని వస్తే మీ 5 లక్షల రూపాయలు ఉన్న భూమి 50 లక్షలకు అయిపోతుంది, 50 లక్షలు ఉన్న భూమి 5 కోట్లు అయిపోతుంది అని నమ్మించారు. దీనికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని నిర్మాణం చేస్తూ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా 33,771 ఎకరాలు రాష్ట్ర అమరావతి రైతుల దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఎందుకు? రాజధాని కట్టాలి. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా తీసుకుంది. వాస్తవంగా వీళ్ళు ఏ విధంగా తీసుకోవాలి భూములు? 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ద్వారా రాజధాని భూములు తీసుకోవాలి. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ద్వారా ల్యాండ్ తీసుకుంటే రాజధానిలో ఉన్నటువంటి భూములకి 2.5 రెట్లు డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి డబ్బులు తీసుకోవాలి. ఆ సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర, రాష్ట్ర ఖజానా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ద్వారా తీసుకుంటే రైతులకు డబ్బులు ఇవ్వాలి. కాబట్టి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా, అంటే ఒక చట్టం తయారు చేశారు 2015 ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా తయారు చేశారు. ఎందుకు తయారు చేశారు? అమరావతి రైతు నా దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇంకో విషయం కూడా చెప్తా, ఈ 33,771 ఎకరాలలో 29,754 మంది రైతులు ఉన్నారండి మొత్తం. అంటే రాజధాని రైతులు 29,754 మంది రైతుల దగ్గర నుంచి 33,771 ఎకరాలు తీసుకొని ఈ 700 ఎకరాల్లో 26,700 ఎకరాలు బిలో 2 acres ఉన్నవాళ్ళు, సన్నకారు రైతులు. ఇలా పెద్ద డబ్బున్న వాళ్ళు కాదండి అమరావతి రాజధానిలో రైతులు. బిలో 2 acres ఉన్నవాళ్ళు 26,700 ఎకరాలు ఉన్నాయి. అంటే
5,000 ఎకరాలు మాత్రమే 5,000 ఎకరాలు మాత్రమే అబౌవ్ 2 ఏకర్స్ ఉన్నటువంటి రైతులు ఇచ్చింది. అంటే చిన్న మధ్య సన్నకారు రైతులు. ఈ 26,700 ఈ 33,771 ఎకరాలలో 70% భూములు ఇచ్చింది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ. రాష్ట్ర ప్రజలు గమనించాలి, అందరూ నిరుపేదలేనండి. మహా అయితే 2 ఎకరాలే. 2 ఎకరాలు ఉన్న ఆసామి బిలో మిడిల్ క్లాస్ అనుకోవాలి. ఈ రోజుల్లో వ్యవసాయం చేయటం ఎంత నరకమో మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు, రైతులకు తెలుసు. దానికి ఏం పెద్ద చెప్పనవసరంలా. 2 ఎకరాలు ఉన్న ఆసామి ఏ విధంగా డబ్బులు సంపాదించుకుంటాడో, పిల్ల ఫీజులు కట్టడానికి కూడా బాధపడతాడో 2 ఎకరాలు ఉన్న ఆసామి. అలాంటి రైతులందరూ రాజధానిని నమ్మి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నమ్మి, ఇదిగో భారతీయ జనతా పార్టీని నమ్మి మాకేదో జరుగుతుంది, మాకేదో రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్లు వస్తాయని ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ ద్వారా తీసుకుంటే ఒక్కొక్క ఎకరానికి 2.5 డబ్బులు ఇవ్వాలి. రాష్ట్ర ప్రజల దగ్గర ఖజానాలో డబ్బు లేదు. అందుకని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలివిగా 2015 ల్యాండ్ పూలింగ్ స్కీమ్ రూల్స్ అని ఒకటి తయారు చేశాడండి. రూల్స్ అని తయారు చేసి ఏమన్నాడా, శ్రవణ్ కుమార్ నువ్వు నాకు 2 ఎకరాలు ఇచ్చావనుకో పొలం, ఈరోజు నేను దాన్ని పూర్తిగా డెవలప్ చేసేస్తా, సింగపూర్ రాజధాని చేసేస్తా. ఎంత సింగపూర్ రాజధాని అంటే అదే సింగపూర్ తలదన్నే రాజధాని, సింగపూర్ రాజధాని కూడా కాదు, ఐఎమ్ వెరీ సారీ, సింగపూర్ని తలదన్నే రాజధాని తయారు చేస్తా. అసలు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటే ప్రపంచ దేశాలు మొత్తం అబ్బా అద్భుతమైన రాజధాని, అబ్బా ఈ సింగపూరు, అమెరికా, రష్యా, స్కాట్లాండ్ ఏది సరిపోదు అమరావతి రాజధాని ముందు. అంత అద్భుతమైన రాజధాని తయారు చేస్తా. ఇంత రాజధాని తయారు చేసినందుకు కాను నువ్వు నాకు 1 ఎకరం ఇచ్చావనుకో, నీకు నేను 250 350 గజాలు ఇస్తా. అంటే ఒక 1/2 సెంటు, 100 సెంట్లు 1 ఎకరం అయితే 100 సెంట్లు 25 సెంట్లు నీకే ఇచ్చేస్తా మళ్ళీ. అది కూడా రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్, డెవలప్డ్ ఫ్లాట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మందడంలో నాకు ఒక 2 ఎకరాలు ఉంది, నేను 2 ఎకరాలు ఇచ్చేసా. ఆ 2 ఎకరాల్లో నుంచి నాకు 40 సెంట్లు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇచ్చేస్తారు. అంటే 40 సెంట్లు నేను అమ్ముకోవచ్చు, తాకట్టు పెట్టుకోవచ్చు, ఎవరికైనా ఇచ్చేసుకోవచ్చు. 40 సెంట్లు నాకు ఇచ్చేస్తారు. అంటే మీరు నాకు భూమి ఇవ్వండి, నాకు ఊరికే ఎందుకు పనికిరాని పంట పండేటువంటి భూమి నాకు ఇవ్వండి. ఆ భూమి సింగపూర్ తలదన్నేటువంటి రాజధానిగా తయారు చేసి 40 సెంట్లు నీకు ఇస్తా, నీ పేరు మీద రిజిస్టర్ చేస్తా. ఈ రిజిస్టర్ చేసినటువంటి భూమి నువ్వు అమ్ముకోవచ్చు, పక్కోడికి ఇచ్చుకోవచ్చు, ఎవరికో వాడికి వీలునామా ద్వారా